ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనము. వాస్తు కన్నా క్రీస్తు గొప్పవాడు. వాస్తు మీద ఉన్న నమ్మకం క్రీస్తు మీద ఉంటే ఎంత బాగుంటుంది. నేడు కొంతమంది వాస్తు బాగుంటే మాకు అన్ని సౌకర్యాలు, ఆరోగ్యాలు, ఆయుష్ వచ్చేస్తాయి అని నమ్మేవారు గట్టిగా క్రీస్తును నమ్మలేకపోతున్నారు. కానీ మనము గ్రహించాల్సింది ఏమిటంటే, వాస్తు కన్నా క్రీస్తు గొప్పవాడు. ఒక్కసారి ఆలోచించండి. వాస్తు ఒక్క మనిషినైనా పరలోకానికి తీసుకొని వెళ్ళగలదా? వాస్తు మన వ్యసనాలను మాన్పించగలదా? వాస్తు మనలను ఉత్తములుగా తీర్చిదిద్దగలదా? వాస్తు కన్నా ముందు దేవుడు ఉన్నాడు. వాస్తు కన్నా ముందు మనము ఉన్నాము. జగత్ పునాదులు వేయకముందే క్రీస్తులో మనము ఉన్నాము. ఈ రోజున చాలామంది క్రీస్తును నమ్ముకున్నాక కూడా వాస్తును నమ్ముతున్నారు. క్రీస్తును నమ్మితే, స్మరిస్తే, ఆయనను విశ్వసిస్తే, ఆయనను అనుసరిస్తే, ఆయనను ఆరాధిస్తే రక్షణ, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆయుష్షు, పరలోకము దొరుకుతాయి. సహోదరి సహోదరులారా, ఎవరో వచ్చి వాస్తు సరిగా లేదని, అందుకే మీ జీవితంలో ఏ ఎదుగు బొదుగు లేదని చెబితే మీ ఇంటిని పగలగొడుతున్నారు, చెట్లను పీకేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ ఒక్క నిమిషం మోకరించి, దేవా నా స్థితి బాగోలేదు, సహాయం చేయండి అని మాత్రం అడగవు. కారణము, మన దృష్టికి వాస్తు గొప్పగా అనిపిస్తుంది కాబట్టి. వాస్తు నీ స్థితిని మార్చుతుంది, కానీ క్రీస్తు నీ స్థితిని మార్చలేడని నీ ఆలోచన కాబట్టి. ఓ క్రైస్తవుడా, గోడలను, ఇళ్లను పగలగొట్టడం కాదు, నీ హృదయంలో పాతుకపోయిన వాస్తు నమ్మకాలను పగలగొట్టండి. క్రీస్తు మీద ఆధారపడి నీ భారమంతా కన్నీరు విడిచి ప్రార్థిస్తే నీ స్థితి మారుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, చనిపోయిన వారిని బ్రతికించిన గొప్ప శక్తివంతుడు నా క్రీస్తు అని, పుట్టి గుడ్డి వారికి చూపునిచ్చిన గొప్పవాడు నా క్రీస్తు అని, మరణాన్ని ఎదిరించి తిరిగి లేచిన గొప్పవాడు నా క్రీస్తు అని మరిచిపోతున్నామా? క్రీస్తు శక్తిని ఆశ్రయిస్తే భూమినే తలక్రిందులుగా తిప్పేసే శక్తిని ఆయన మనకు ఇస్తాడు. ఆకాశము నుంచి అగ్నిని కురిపించిన దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహించడా? మనము వాస్తు వెనకాల పరిగెడుతున్నాం. మన నమ్మిక, విశ్వాసము కంటే వాస్తు గొప్పదా? ఆలోచించండి. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసెదవు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.